దేశంలో కీలకమైన 5 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. బంగాల్, అసోం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. బంగాల్లో 8 విడతలు, అసోంలో 3 విడతల్లో ఎన్నికలు జరగనుండగా తమిళనాడు, పుదుచ్చేరిలో ఒక్కో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. కరోనా నేపథ్యంలో శాసనసభ ఎన్నికలకు ఈసీ పలు ప్రత్యేక మార్గదర్శకాలను ప్రకటించింది. దేశంలో మరో భారీ ఎన్నికల సమరానికి శంఖారావం మోగింది. ఈ ఏడాది మే, జూన్లో శాసనసభ గడువు ముగియనున్న బంగాల్, అసోం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోడా ఎన్నికల తేదీలను ప్రకటించారు. 294 శాసనసభ స్థానాలు ఉన్న బంగాల్లో 8 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. చాలా స్థానాలు ఉండడం, సమస్యాత్మక రాష్ట్రం కావడంతోనే ఎక్కువ విడతల్లో ఎన్నికలు నిర్వహణకు ఈసీ మొగ్గు చూపింది. బంగాల్లో తొలి విడత పోలింగ్ మార్చి 27న జరగనుండగా వరుసగా ఏప్రిల్ 1, ఏప్రిల్ 6, ఏప్రిల్ 10, ఏప్రిల్ 17, ఏప్రిల్ 22, ఏప్రిల్ 26, ఏప్రిల్ 29న మిగతా 7 విడతల్లో పోలింగ్ జరగనుంది. అసోంలో 126 శాసనసభ స్థానాలు ఉండగా ఇక్కడ 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అసోంలో మార్చి 27న తొలి విడత పోలింగ్ నిర్వహించనుండగా ఏప్రిల్ 1న రెండో విడత, ఏప్రిల్ 6న మూడో విడత పోలింగ్ జరగనుంది. తమిళనాడులో 234 స్థానాలు, కేరళలో 140 స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 30 స్థానాలు ఉండగా ఈ 3 రాష్ట్రాల్లో ఏప్రిల్ 6న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. Total of 824 assembly constituencies shall be going for polls during these elections. 18.68 crore electors will cast vote at 2.7 lakh polling stations in these states and UT of Puducherry. We have also ensured that all polling stations are on the ground floor. The Commission has taken a conscious decision. All our frontline workers are vaccinated. ఎన్నికల కోసం బంగాల్లో 1,00,000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా అసోంలో 33,000, తమిళనాడులో 89,000, కేరళలో 40,000, పుదుచ్చేరిలో 1,500 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. బంగాల్, అసోం, తమిళనాడు, కేరళలో ఒక్కో అభ్యర్థి ఎన్నికల ఖర్చును ఈసీ 30,80,000కు పెంచింది. ఓటర్లకు ఇబ్బంది లేకుండా పోలింగ్ కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేసినట్టు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోడా తెలిపారు. Polling time has been uniformly increased by 1 hour. Candidates later on can also seek electoral certification digitally, besides filling the nomination form and affidavit online. Door-to-door campaigning has been restricted to 5 persons, including the candidate. Road shows are allowed, subject to the convoy being broken after every 5 vehicles. కరోనా నేపథ్యంలో 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల కోసం ఈసీ ప్రత్యేక మార్గదర్శకాలను ప్రకటించింది. ఎక్కువ మంది గుమిగూడకుండా అభ్యర్థులు తమ నామినేషన్లను ఆన్లైన్లోనూ దాఖలు చేసుకునే అవకాశం కల్పించింది. ఎన్నికల సిబ్బందికి వ్యాక్సినేషన్ చేస్తామని, రాష్ట్ర, జిల్లా స్థాయిలో నోడల్ ఆరోగ్య అధికారులను నియమిస్తామని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోడా వెల్లడించారు. కరోనా రోగులు, అనుమానితులకు ప్రత్యేక నిర్వహణ నియమావళిని అమలు చేస్తామని తెలిపారు. Adequate CAPF deployment shall be ensured during elections. All critical vulnerable polling stations have already been identified and adequate numbers of CAPF will be deployed in such critical booths. That arrangements for webcasting shall be done in all the critical polling stations and all polling stations in vulnerable areas. శాసనసభ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పలు సమస్యాత్మక ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్టు సునీల్ అరోడా తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి లోక్సభ, తెలంగాణలోని నాగార్జున సాగర్ శాసనసభ సహా వివిధ రాష్ట్రాల్లో జరగాల్సిన ఉప ఎన్నికలకు షెడ్యూల్ను ఈసీ ప్రత్యేకంగా ప్రకటించనుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానంలో 3 అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. భాజపాలో చేరిన కపిలవాయి దిలీప్తో పాటు మల్లారెడ్డి, లక్ష్మీనారాయణ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానానికి 93 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. హైదరాబాద్ స్థానంలో ప్రధాన పార్టీల అభ్యర్థులుగా తెరాస నుంచి సురభి వాణిదేవి, కాంగ్రెస్ పార్టీ నుంచి చిన్నారెడ్డి, భాజపా అభ్యర్థిగా రామచంద్రరావు పోటీలో ఉన్నారు. వీరితో పాటు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ తదితరులు పట్టభద్రుల బరిలో ఉన్నారు. అటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానంలో 76 మంది నామినేషన్లు వేయగా 2 తిరస్కరించారు. మిగిలిన 74 మందిలో 3 ఉపసంహరించుకున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేసిన భూక్యా కోట్యా, సామాల శశిధర్, బెల్లం నాగరాజులు నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. ఈ ఉపసంహరణలతో మరో 71 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక్కడి నుంచి తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా రాములు నాయక్, తెజాస అభ్యర్థిగా కోదండరాం, భాజపా అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి, వామపక్షాల అభ్యర్థిగా జయసారథి రెడ్డితో పాటు ఇతర పార్టీ అభ్యర్థులు, స్వతంత్రులు బరిలో ఉన్నారు. మార్చి 14న 2 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా మార్చి 17న ఓట్ల లెక్కింపు చేపడతారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. ప్రగతి భవన్లో మంత్రులతో కలిసి రాజకీయ అంశాలపై లోతుగా చర్చించారు. ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపునకు సంబంధించి సమాలోచనలు చేశారు. ఈ నేపథ్యంలో పలు మంత్రులకు కీలకమైన జిల్లాల బాధ్యతలను ముఖ్యమంత్రి అప్పగించారు. మంత్రి హరీష్ రావుకు రంగారెడ్డి జిల్లా బాధ్యతలు అప్పగించగా ప్రశాంత్ రెడ్డికి మహబూబ్ నగర్ జిల్లా బాధ్యతలు చూసుకోనున్నారు. గంగుల కమలాకర్కు హైదరాబాద్ బాధ్యతలను అప్పగించారు. స్థానిక మంత్రులు, నేతలతో సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రాజకీయ స్వార్థం కోసమే పీవీ నరసింహారావు కుమార్తెను ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నిలబెట్టారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పీవీ ఘాట్ను కూల్చుతామంటే స్పందించని కేసీఆర్ పీవీ కుమార్తెకు సీటివ్వడం హాస్యాస్పదమన్నారు. వామన్రావు హత్య కేసును సీబీఐ దర్యాప్తు కోసం కోరాలని డిమాండ్ చేశారు. 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అభిమానంతో పీవీ నరసింహరావు గౌరవంతో టికెట్ ఇస్తారనే ఆయనకు నిజంగా పీవీ వారికి గౌరవం ఉంటే మీకు గవర్నర్ కోటాలను ఇస్తుండే, లేకుంటే మంత్రి పదవి డైరెక్ట్ ఇస్తుండే. ఎందుకు ఇస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి? ఇలా ఇక్కడక్కడ గెలవరు కాబట్టి గెలవని సీట్ మీకు ఇచ్చాడు. గెలిచేందుకు కేటీఆర్ పోటీ చేయమని చెప్పి హైదరాబాద్ ఎన్నికల్లో, కేసీఆర్ ను వరంగల్ ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పండి. దమ్ముంటే నీ బిడ్డ కవిత గారిని గెలిచే సీట నిలబెడతావు, ఓడిపోయే సీట మాత్రం పీవన్ సార్ కుటుంబం పోటీ చేయాలి. ఇలా వామన్ రావు గారి యొక్క దంపతులను మర్డర్ చేస్తే ఎందుకు స్పందిస్తలేవు? స్పందించకుంటే నువ్వే పోటీ చేసినట్టు ఇలా నిరూపితమైంది. వాళ్ళ సిబిఐ ఎంక్వైరీ కోరు, నువ్వు సిబిఐ ఎంక్వైరీ కోరితే నీ నిజాన్ని మేము గౌరవిస్తాం. పక్కా కోరియాలా సిబిఐ ఎంక్వైరీకి? తప్పకుండా 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. తెరాసను ఎదుర్కొనలేకనే భాజపా నాయకులు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచార సభకు పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా భాజపా ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాల భర్తీ గురించి ఆ పార్టీ నేతలు మర్చిపోయారని ఎర్రబెల్లి చెప్పారు. 6 ఏళ్లలో 1,32,000 పోస్టులు భర్తీ చేశామన్న పల్లా ప్రతిపక్షాలది నిరాధార ఆరోపణలు మాత్రమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం తప్పుడు లెక్కలతో యువతను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందని తెజాస అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్లో ఆయన పర్యటించారు. 6 ఏళ్ల క్రితం 1,07,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ముఖ్యమంత్రి ప్రకటించారని, ఇప్పటి వరకు భర్తీ చేసింది 66,000 మాత్రమేనని చెప్పారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను నిలిపివేసిన సర్కార్ కాంట్రాక్టు ఉద్యోగులతో కాలం వెళ్లదీస్తోందని విమర్శించారు. ఉద్యోగాల భర్తీపై బహిరంగ చర్చకు సిద్దమన్న కేటీఆర్ తర్వాత మాట మార్చారన్నారు. ప్రమోషన్లను, రెగ్యులరైజేషన్ను, ప్రభుత్వ రంగ సంస్థల్లో జరిగిన భర్తీలను కూడా ప్రభుత్వ ఖాళీల భర్తీగా చూపిస్తున్నారు. ఇది తప్పు. 2014లో కేసీఆర్ గారు 1,07,000 పోస్టులను మేము సంవత్సరంలోగా భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు గవర్నమెంట్ భర్తీ చేసింది సుమారుగా 67,600. ఇంకా 40,000 పోస్టులు భర్తీ కానేలేదు. కాబట్టి ఇవన్నీ కూడా మీకు చెప్తున్నది తప్పుడు లెక్కలు. అంటే ఇవాళటికే 191,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి పే రివిజన్ కమిటీ పేర్కొన్నది. దాని భర్తీ కోసం క్యాలెండర్ ప్రకటించమని అడిగినాం. ఇప్పటి వరకు దానిపైన స్పందన లేనేలేదు. మొత్తంగా భర్తీలను ఆపేసి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో పనులు వెళ్లదీస్తున్నది. వాళ్ళ మీద ఆధారపడి గవర్నమెంట్ పనిచేస్తున్న తప్ప రెగ్యులర్ ఖాళీలను భర్తీ చేసి ప్రభుత్వ శాఖలను నడపడానికి ప్రభుత్వం ప్రయత్నం కూడా చేయటం లేదు.
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఓట్ల కోసమే ఉద్యోగాల అంశంపై కాంగ్రెస్ భాజపాలు ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని ప్రభుత్వ వైపు బాల్కసుమన్ పేర్కొన్నారు. భాజపా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కంటే ఎక్కువ పోస్టులు రాష్ట్రంలో భర్తీ చేశామని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ నేతలు కోరుతున్న చర్చ వారి హయాంలో కొల్లగొట్టిన ఉద్యోగాలపై జరగాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఎలాంటి సహకారం అందించాలో భాజపా నేతలు ఆలోచించాలని హితవు పలికారు. వాళ్ళ హయాంలో వాళ్ళు ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ పదవుల కోసం పెదవులు మూసుకున్నటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు కూడా వాళ్ళ ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా చర్చ అంటున్నారు. ఏం చర్చనా? మీరు ఏం చేసిరు? చర్చ దేని మీద జరగాలంటే మీ హయాంలో కొల్లగొట్టబడ్డటువంటి తెలంగాణ నిరుద్యోగుల ఉద్యోగాల గురించి చర్చ జరగాలి. ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి కదా అని చెప్పి నిరుద్యోగుల గురించి ఏదో మాట్లాడమని చెప్పి నిరుద్యోగులను నమ్మించి 4 ఓట్లు వేయించుకుందాం అనేటటువంటి దుర్మార్గపు బుద్ధి తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటల్లో చిత్తశుద్ధి లేదు. దమ్ముంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులకు మీకేమైనా సిగ్గు శరం ఉంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఢిల్లీలో కావాల్సినటువంటి పనుల గురించి మాట్లాడండి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఏమాత్రం ఇష్టం లేనటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు. వీళ్ళెవ్వడు కూడా ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో లేనోడు. భారతీయ జనతా పార్టీ అంటేనే బట్టేబాజ్ జూటేబాజ్ పార్టీగా ఇవాళ భారతదేశ చరిత్రలో నిలిచిపోబోతా ఉంది. భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు మనకు ఒక మంచి అవకాశం. ఉద్యోగాల విషయంలో మంత్రి కేటీఆర్ ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ప్రైవేటు ఉద్యోగాల కల్పనలోనూ స్థానికతను విస్మరించారని ఆరోపించారు. ఉద్యోగులకు 45% ఫిట్మెంట్ ఇచ్చిన తర్వాతే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తెరాస ఓట్లడగాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాల భర్తీకి సంబంధించి షెడ్యూల్ క్యాలెండర్ జారీ చేయండి. ఇదే స్కోచ్ అవార్డు వచ్చిందండి ఈయనకు. ఈ జాతీయ స్థాయిలో మొత్తం పెద్ద అబద్ధాల కోరుగా కేటీఆర్కి అవార్డు ఇవ్వాలని చెప్పండి. పెద్ద అబద్ధాల కోరుగా నీకు అవార్డు ఇవ్వాలని చెప్పంటున్నా. ఎవరా ఈ హైదరాబాద్ అభ్యర్థిని? సురభిదేవి వాణి. ఏమైనా తెలంగాణ జెండా పట్టినదే? నీకు ఎక్కడెవరు దిక్కులేక ఏదైతుందో సమైక్యవాదులు అందరిని పట్టుకొచ్చి తెలంగాణ జెండాల పక్కన పెట్టి మీ సురభి వాణిదేవి ఒక కార్పొరేట్ విద్యా సంస్థ, పల్లా రాజేశ్వరరెడ్డి ఒక కార్పొరేట్ విద్యా సంస్థ, వీళ్ళు ప్రభుత్వ రంగంగా సేవలు అందించేటువంటి ఒక సామాజిక స్ఫూర్తి కలిగినటువంటి ఒక అభ్యర్థులే కానీ ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో పోరాటంలో నిలిచినటువంటి ఒక అభ్యర్థులు కరువైనాయి. తెరాస అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్యపై అసత్యాలు చెబుతున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఖంటా చక్రపాణి 32,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెబుతుంటే కేటీఆర్ మాత్రం 132,000 కొలువులు భర్తీ చేశామని చెబుతున్నారని, ఎవరు చెప్పేది నిజమని హైదరాబాద్లో ప్రశ్నించారు. పట్టభద్రుల ఎన్నికల వేళ అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. భాజపా నేతల నుంచి 12 కోట్ల ఉద్యోగాల వివరాల కోసం వేచి చూస్తున్నానని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చురకలంటించారు. నియామకాలపై ఇటీవల రాసిన బహిరంగ లేఖలో కూడిన ట్వీట్ను జత చేసిన కేటీఆర్ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని భాజపా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నియామకాలకు సంబంధించి విపక్షాలు తెరాసను విమర్శిస్తుండగా అధికార పార్టీ నేత కేటీఆర్ ఇటీవలే బహిరంగ లేఖ రాశారు. అంతకుముందు 6 ఏళ్లలో 132,000కు పైగా ఉద్యోగాలు కల్పించామని కేటీఆర్ ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నందున వ్యాపార సంస్థలకు రుణ వితరణను పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ బ్యాంకులకు సూచించారు. వార్షిక బడ్జెట్లో ఆర్థిక రంగానికి కేటాయింపులపై జరిగిన వెబినార్లో పాల్గొన్న ప్రధాని అంకుర, ఐటీ, సాంకేతిక రంగాల కోసం కొత్త ఆర్థిక సేవలు సృష్టించాలని పిలుపునిచ్చారు. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తున్న బ్యాంకింగ్, బీమా రంగాల్లో ప్రభుత్వ పాత్ర ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థిక సేవల రంగాన్ని మరింత ఉజ్వలంగా, బలంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని ప్రధాని తెలిపారు. 10-12 साल पहले एग्रेसिव लैंडिंग के नाम पर कैसे देश के बैंकिंग सेक्टर को, फाइनेंशियल सेक्टर को नुकसान पहुंचाया गया जानते, नॉन ट्रांसपेरेंट क्रेडिट कल्चर से देश को बाहर निकालने के लिए एक के बाद एक कदम उठाए गए. आज एनपीएस को कारपेट के नीचे दबाने के बजाय उसे यहाँ वहाँ दिखाकर बचने के बजाय एक दिन का एनपीए भी रिपोर्ट करना जरूरी कर दिया है. सरकार ये भली भांति समझती है कि बिजनेस में उतार चढ़ाव आते ही आते हैं. हर बिजनेस सफल हो ये संभव नहीं है. ऐसे में सही नियत के साथ लिए गए फैसलों के साथ खड़े होना सरकार का दायित्व है. క్రీడలంటే కేవలం గెలుపోటముల పోటీ మాత్రమే కాదని అది ఒక అంతర్జాతీయ రూపమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జమ్మూ కశ్మీర్లోని గుల్మార్గ్లో ఖేలో ఇండియా 2వ శీతాకాల క్రీడలను
ప్రధాని ప్రారంభించారు. శీతల క్రీడలకు జమ్మూ కశ్మీర్ ముఖ్య కేంద్రంగా మారడంలో ఈ పోటీలు మరో అడుగుగా మోదీ అభివర్ణించారు. గుల్మార్గ్ శీతాకాల క్రీడలు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తాయని మోదీ అన్నారు. ఈ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారుల సంఖ్య రెట్టింపు కావడం శీతాకాల క్రీడల పట్ల పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనం అని అన్నారు. स्पोर्ट सिर्फ एक हॉबी या टाइम पास नहीं है। स्पोर्ट्स से हम टीम स्पिरिट सीखते हैं, हार में नई राह खोजते हैं। स्पोर्ट्स आत्मविश्वास बढ़ाता है। विश्व में कोई देश सिर्फ आर्थिक और सामरिक शक्ति से ही बड़ा बनता है ऐसा नहीं है। दुनिया के कई छोटे छोटे देश स्पोर्ट्स के कारण विश्व में अपनी पहचान बनाते हैं। उस स्पोर्ट्स में अपनी विजय से पूरे देश में प्रेरणा और ऊर्जा भर देते हैं। और इसलिए स्पोर्ट्स को सिर्फ हार जीत का कंपटीशन नहीं कहा जा सकता। स्पोर्ट्स सिर्फ पदक और परफॉर्मेंस तक सीमित है ऐसा भी नहीं है। स्पोर्ट्स का एक वैश्विक रूप है। దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు కొత్తగా 16,577 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1,10,63,491కి చేరింది. మరో 120 మంది వైరస్ కు బలికాగా మొత్తం మరణాల సంఖ్య 156,825కి చేరింది. ఈ 24 గంటల్లో 12,179 మంది మహమ్మారి నుంచి కోలుకోగా ఇప్పటి వరకు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,50,50,680కు చేరింది. ప్రస్తుతం 1,55,986 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో కరోనా కట్టడి కోసం అమలు చేసిన లాక్డౌన్ తర్వాత మొదటిసారి దేశ జీడీపీ వృద్ధి బాటలోకి వచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, జూన్, జులై, సెప్టెంబర్ త్రైమాసికాల్లో లాక్డౌన్ కారణంగా క్షీణించిన జీడీపీ ఆంక్షలు ఎత్తేసిన తర్వాత కాస్త గాడిలో పడినట్టు కనిపిస్తోంది. మొదటి త్రైమాసికంలో 24.4%, రెండో త్రైమాసికంలో 7.3% క్షీణించిన జీడీపీ అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ 0.4% వృద్ధి నమోదు చేసినట్టు జాతీయ గణాంక విభాగం తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీడీపీ 3.3% వృద్ధి నమోదు చేసినట్టు ఆ విభాగం గుర్తు చేసింది. ఇదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ 8% క్షీణతను నమోదు చేస్తుందని అంచనా వేసింది. అదే 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 4% వృద్ధి చెందినట్టు గుర్తు చేసింది. దేశ పారిశ్రామిక ప్రగతిలో 40% వాటా ఉన్న 8 మౌలిక రంగాలు జనవరిలో 0.1% వృద్ధి చెందినట్టు వాణిజ్య శాఖ వెల్లడించింది. ప్రధానంగా ఎరువులు, ఉక్కు, విద్యుత్ రంగాల్లో వృద్ధితో కీలక రంగాల్లో వృద్ధి నమోదైనట్టు తెలిపింది. దేశంలో ఎరువుల ఉత్పత్తి 2.7% పెరిగితే ఉక్కు ఉత్పత్తి 2.6%, విద్యుత్ ఉత్పత్తి 5.1% వృద్ధి చెందినట్టు వివరించింది. కీలక రంగాల్లో మిగిలిన బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, సిమెంట్ పరిశ్రమల్లో ఉత్పత్తి క్షీణించినట్టు వాణిజ్య శాఖ వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి 3 త్రైమాసికాల్లో 8 కీలక రంగాల్లో ఉత్పత్తి 8.8% క్షీణించినట్టు వాణిజ్య శాఖ వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి 0.8% వృద్ధి నమోదు చేశాయని గుర్తు చేసింది. ఓటీటీ వేదికల్లో ప్రసారమయ్యే చిత్రాలకు సాధారణ చిత్రాల తరహాలో సెన్సార్షిప్ ఉండదని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డిజిటల్ మీడియాను ఓటీటీ వేదికలను క్రమబద్దీకరించేందుకు విస్తృతమైన 3 లక్ష్యాలను నిర్దేశించుకున్నట్టు ఆ శాఖ కార్యదర్శి అమిత్ ఖారే తెలిపారు. మీడియాలో రకాలు ఒకదానికొకటి విరుద్ధమని ఖారే అన్నారు. అన్నిటికీ ఒకే తరహా ప్రమాణాలు లేనప్పటికీ సారూప్యతలు ఉండాలని ఖారే అభిప్రాయపడ్డారు. సైనిక దళాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి అన్ని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ జరగాలని చైనాకు భారత్ తెలిపింది. తద్వారా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడడం సహా సరిహద్దుల్లో శాంతి నెలకొల్పవచ్చని పేర్కొంది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈతో విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ ఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ సంభాషణ వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత ఏడాది కాలంగా ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు చైనాకు జయశంకర్ తెలిపారని పేర్కొంది. తూర్పు లద్దాఖ్ సహా భారత్ చైనా సంబంధాలపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు చర్చించినట్టు తెలిపింది. పాకిస్తాన్లోని బాలాకోట్ ఉగ్ర శిబిరాలపై భారత వైమానిక దాడి జరిపి నేటికి 2 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా వైమానిక దళ ధైర్య సాహసాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. ఉగ్రవాదం పట్ల భారత్ వైఖరికి బాలాకోట్ దాడి నిదర్శనమన్నారు. భారత్ వైమానిక దళాల పట్ల గర్వంగా ఉందని రాజ్నాథ్ ట్వీట్ చేశారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు నవభారత విధానానికి బాలాకోట్ దాడి నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్లో జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత వైమానిక దళం మెరుపు దాడులు నిర్వహించింది. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ కుప్పకూలే పరిస్థితిలో ఉందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెరాస నేతలు పోలీసులను ఉపయోగించుకుని తప్పుడు పనులు చేయిస్తున్నారని డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. మంథనికి మాజీ ఉప సర్పంచ్ కాంగ్రెస్ నాయకుడు సతీష్తో పాటు ఇతర నేతలు డీజీపీని కలిశారు. పుట్టామధు నుంచి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని సతీష్ డీజీపీకి విజ్ఞప్తి చేశారు.
రైతులు చేస్తున్న ఆందోళనకు తానేమీ వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు. ఆందోళన కంటే రైతులు సంఘటితమైన సేంద్రియ సాగు చేయాల్సిన అవసరమేంతో ఉందని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం లింగాపూర్లో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేంద్రియ సాగు చేస్తున్న రైతు కుటుంబాల సమ్మేళనానికి హాజరయ్యారు. రైతు తలుచుకుంటే సాధించనిది ఏదీ లేదంటూ భగవత్ వ్యాఖ్యానించారు. హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్రావు హత్య కేసు సీబీఐకి అప్పగించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన కాంగ్రెస్ నేతల బృందం సమగ్ర విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. హత్యలో తెరాస నేతల పాత్ర ఉందన్న ఉత్తమ్ హైకోర్టులో కేసు వేసినందుకే న్యాయవాదుల హత్య జరిగిందన్నారు. మంథనిలో భారీ స్థాయిలో జరుగుతున్న అక్రమ ఇసుక దందాను ప్రశ్నించినందుకే హత్యలకు పాల్పడ్డారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. న్యాయవాదుల హత్యల కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ వామన్రావు తండ్రి గట్టు కిషన్రావు హైకోర్టును ఆశ్రయించారు. గట్టు వామన్రావు నాగమణి దంపతుల హత్య వెనుక అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందని పిటిషన్లో ఆయన ఆరోపించారు. పుట్టా మధు అక్రమాలను ప్రశ్నించినందుకే హత్య చేయించారని పేర్కొన్నారు. ఇందులో పోలీసుల ప్రమేయం కూడా ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులు ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తారన్న నమ్మకం లేదని సీబీఐకి అప్పగించాలని కిషన్రావు కోరారు. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పవనాలు నెలకొన్న వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలు చవిచూశాయి. క్రితం 3 సెషన్లలో 1290 పాయింట్లు పెరిగిన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ ఇవాళ ఏకంగా 1939 పాయింట్లు పతనమైంది. మరోసారి 50,000 పాయింట్లు దిగువన ముగిసింది. ఈ ఉదయం 50,257 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదటి నుంచే తీవ్ర ఒడిదుడుకులకు గురైంది. ఒక దశలో కాస్త పెరిగి 50,400 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. తర్వాత ద్రవ్యోల్బణం భయాలు, సిరియాలో ఇరాన్కు చెందిన తీవ్రవాద స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు, పెరుగుతున్న కరోనా కేసులు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఈ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు భారీ నష్టాల్లోకి మళ్లగా దేశీయ మార్కెట్లు అదే బాటలో పయనించాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 48,890 పాయింట్ల కనిష్ట స్థాయికి క్షీణించింది. చివరకు 49,100 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 568 పాయింట్లు కోల్పోయి 14,529 పాయింట్ల వద్ద ముగిసింది. ఇవాల్టి ట్రేడింగ్లో అన్ని రంగాలకు చెందిన వాటాలు నష్టాలను చవిచూడగా మదుపర్లు సంపద దాదాపు 5.3 లక్షల కోట్లు ఆవిరైనట్టు మార్కెట్ వర్గాలు విశ్లేషించాయి. టీమిండియా క్రికెటర్ యూసఫ్ పఠాన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 2007లో పాకిస్తాన్తో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో యూసఫ్ అరంగేట్రం చేశాడు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. భారత్ తరపున 57 వన్డే మ్యాచ్లు ఆడిన ఈ హార్డ్ హిట్టర్ 810 పరుగులు చేశాడు. 22 టీ20లో 236 పరుగులు సాధించాడు. తన స్పిన్ బౌలింగ్తో అంతర్జాతీయ క్రికెట్లో 46 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లోనూ పలు జట్ల తరపున యూసఫ్ బరిలో దిగాడు. టీమిండియా క్రికెటర్ వినయ్ కుమార్ అంతర్జాతీయ ఫస్ట్ క్లాస్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 2010లో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లో వినయ్ కుమార్ అరంగేట్రం చేశాడు. 31 వన్డేలు ఆడిన ఈ పేస్ బౌలర్ 48 వికెట్లు పడగొట్టాడు. భారత్ తరపున 9 టీ20లు ఆడిన వినయ్ ఒక టెస్ట్ మ్యాచ్లో ప్రాతినిధ్యం వహించాడు. టీమిండియా తరపున చివరిగా 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్లో ఆడాడు. ఐపీఎల్లో పలు జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఈ పేస్ బౌలర్ 105 వికెట్లు పడగొట్టాడు. దేశవాళీ క్రికెట్లో తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.